గణపురం మండలం సీతారాంపురం వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి గ్రామాల మధ్య మోరించవాగుపై బ్రిడ్జి నిర్మాణం కాకపోవడంపై ఇటీవల ఆర్బీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్ అయిన పరకాల శాసనసభ్యులు రేవిరి ప్రకాష్ రెడ్డితో పాటు భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం మోరించవాగుపై బ్రిడ్జి అదేవిధంగా రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పరిశీలన చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ కొంతమంది గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా చేపట్టనటువంటి పనులను సంవత్సర కాల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడాన్ని చూసి ఓర్వలేకనే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తమది చేతల ప్రభుత్వమని, అందులో భాగంగానే 2 నెలల వ్యవధిలో మోరించవాగుపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మోరించవాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చాలా గ్రామాలకు సరైన రవాణా మార్గం ఏర్పడుతుందని, ఇది రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటమియా, ఎర్రబెల్లి రామేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మోటపుతుల శివశంకర్ గౌడ్, జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు. ఏదో బ్రిడ్జి 15 కోట్లతో ఉన్నదో దీన్ని కరెంటు కానీ 11 kV అదేవిధంగా మెయిన్ లైన్ కూడా మార్చేసి మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఈరోజు విజిట్ చేసి ఇమ్మీడియట్గా అండర్ కేబుల్ ఏదైతే భూమిలో నుంచి అండర్ కేబుల్ వేసేసి ఈ యొక్క పనిని చాలా స్పీడ్గా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకొరకు ఈరోజు ఈ యొక్క బ్రిడ్జిను విజిట్ చేయడం జరిగింది. కొందరు దుర్మార్గులు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే కాకుండా ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి బ్రిడ్జిలు చేయకుండా ఈరోజు ఉత్తర ప్రగల్భాలు వలికి పునాదిరాలు వేస్తున్నారు, కానీ పనులు చేయడం లేదని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా. కనుక దీన్ని పని చేయాలంటే ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది. టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి 11 kV మార్చి మెయిన్ లైన్ మార్చి మిషన్ భగీరథ లైన్ మార్చి పని మొదలు పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే త్వరితగతిన ఈ యొక్క పనిని వెంటనే ప్రారంభించే కొరకు ఈరోజు నుంచి ప్రారంభం జరిగింది. మరి జూన్ 30 వరకు దీన్ని భూమి లెవెల్ చేసేసి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. కనుక ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి దారి. 2 జిల్లాలకు 2 నియోజకవర్గాలకు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి బ్రిడ్జి. స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఎవరు చేయలేని పనిని మేము ఈ బ్రిడ్జిని 15 కోట్లు తెచ్చాం. రాబోయే రోజుల్లో వెల్తుర్లపల్లి నుండి గుర్రంపేట వరకు కూడా డబుల్ రోడ్ నిర్మాణం కూడా చేపడతాం.